కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు ట్రావెల్స్ లో ప్రయాణిస్తున్న 20 మంది సజీవ దహనం కాగా మరో 23 మంది స్వల్ప గాయాలతో ప్రాణాలను కాపాడుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామ సమీపంలో బస్సు దగ్ధమైన సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి ముర్ము మరియు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ ఓల్వో బస్సు చిన్నటేకూరు సమీపంలోని నేషనల్ హైవేపై బైకును ఢీకొట్టడంతో ప్రమాద సంఘటన చోటు చేసుకుంది. బైకును ఢీకొట్టిన తర్వాత బస్సు నిలపకుండా ప్రయాణించడంతో బస్సు కింద ఇరుక్కున్న బైకు ట్యాంకుకు మంటలు చెలరేగి బస్సుకు వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైంది. బస్సులో సుమారు 43 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో మంటలు వ్యాపించగానే బస్సు డ్రైవర్, క్లీనర్ పారిపోవడం చర్చనీయాంశంగా మారింది. బస్సు డోర్లు లాక్ కావడంతో ప్రయాణికులు బయటకు రావడానికి వీలులేక అద్దాలు పగలగొట్టి కొందరు బయటపడ్డారు. మంటల తీవ్రతకు కొందరు బయటకు రాలేక స్పృహ కోల్పోయి సజీవ దహనానికి గురయ్యారు. సంఘటన సమాచారం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు సంఘటనా స్థలానికి హోంమంత్రి అనితను పంపించి పర్యవేక్షించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ప్రభుత్వం స్పందించి బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. బస్సు ప్రమాద సంఘటనపై రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, సీనియర్ టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆళ్లగడ్డ వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి బస్సు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.